వైవి సుబ్బారెడ్డి గారు ఆతృత ఇక్కడ ఎందుకు ఆతృత పడ్డాడో చెబుతాను నేను. ఆయన నెలలోనే ఛార్జ్షీట్ తయారు చేశాడు. 31/5/2023 వెరీ నెక్స్ట్ డే 30 ఛార్జ్షీట్, వెరీ నెక్స్ట్ డే ఛార్జ్షీట్. తిరుపతి సెకండ్ ఎడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వారి కోర్టులో ఛార్జ్షీట్ వేశారు, సంతకం పెట్టి కోర్టులో వేశారు. అక్కడ గమ్మత్తు జరిగింది. ఆ కోర్టులో న్యాయస్థానాలన్నీ ఒకలాగా ఉంటాయని అనుకోవటానికి లేదు. అక్కడ కోర్టులో వేసి లోక్ అదాలత్లో వేయండి ఇది అని మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ చేసి సేమ్ డే ఆ ఛార్జ్షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకున్నారంటే ఫైల్లోకి తీసుకున్నారు, సీసీ నెంబర్ ఇచ్చారు. మామూలుగా అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత వారం రోజులకి 10 రోజులకి వెరిఫై చేసి అవి చేసి ఇవి చేస్తే కానీ కాగ్నిజెన్స్ తీసుకోరు, సీసీ నెంబర్ ఎవరు. ఈ పర్టికులర్ కేసులో అదే రోజు ఛార్జ్షీట్ అదే రోజు వేశారు, అదే రోజు వెరిఫై చేశారు, అదే రోజు కాగ్నిజెన్స్ తీసుకొని సీసీ నెంబర్ ఇచ్చారు.